హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రభుత్వ హాస్టల్లో మనకి 6 మెస్ హెల్పర్ సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మనకు 2 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో మనకి 2 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి 1 ఉద్యోగం అయితే ఖాళీగా ఉంది. ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1 ఉద్యోగం అయితే ఖాళీ ఉంది. సో ఈ యొక్క మెస్ హెల్పర్ కింద మనకు 6 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో వచ్చేసి మనకు పే లెవెల్ 1 కింద మనకు వీరికి పే అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం కింద మనకు కన్సిడర్ అవుతుంది. సో దీంట్లో మనకి ఖచ్చితంగా 30 years ఏజ్ లోపు మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా మనకు అది కూడా మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ యూజీసీ నామ్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారమే ఏజ్ లిమిట్ అనేది ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఏదైనా ఒక బోర్డు నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆ యొక్క అభ్యర్థికి ఖచ్చితంగా మంచి నీట్గా పర్సనాలిటీ అండ్ క్లీన్ హ్యాబిట్స్ అనేవి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఏదైనా హౌస్ కీపింగ్లో కానీ క్యాటరింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు. దానికి సంబంధించి కోర్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ యొక్క సర్టిఫికేట్ కూడా మనకు ఉంటే వారికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. సో దీనికి సంబంధించి మనకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్లో మనకి 3 గంటల ఎగ్జామ్ సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మనకు 10th క్లాస్ అదే సెకండరీకి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మాక్సిమం మనకి 300 మార్క్స్ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్స్ కంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు 2 మార్క్స్ క్యారీ చేస్తుంది కదా. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చిన మెరిట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగానే మనకు ఈ యొక్క సెలక్షన్ టెస్ట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ అనేది మనకు వచ్చేసి ఏవైతే మనకు ఈ యొక్క మెస్లో మనకు ఏవైతే వర్క్స్ ఉంటాయో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మనకు ½ an hour టైం అయితే ఉంటుంది. దీంట్లో 50 మార్క్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థి ఉంటారో వారు 25 మార్కులు అయితే ఖచ్చితంగా పొంది ఉండాలని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈ యొక్క పరీక్షకు సంబంధించి మనకు మొత్తం ఎగ్జామ్కి 300 మార్క్స్ అయితే ఉంటాయి. 300 మార్క్స్లో మనకు మ్యాక్సిమం మార్క్స్ తీసుకున్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రమే ఉద్యోగం అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో బైలింగ్వల్లో ఉంటుంది కాబట్టి మనకి ఏ ఒక లాంగ్వేజ్ మనకు ఈజీగా ఉంటే ఆ యొక్క లాంగ్వేజ్లో మనము ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. మరే ఇతర విధంగా ఈ యొక్క అప్లికేషన్ తీసుకోమని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అయితే క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి మనకు 21 డేస్లోగా మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఫీ పేమెంట్ చేస్తారో వారికి మాత్రమే అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా మనం కన్సిడర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఎప్పుడైతే మనము ఎగ్జామినేషన్ వెళ్తామో అప్పుడు మనకు టీఏ కానీ డిఏ కానీ ఇవ్వమని చెప్పేసి కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన హాస్టల్ వెబ్సైట్ అనేది ఓపెన్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఈ యొక్క వెబ్సైట్ని ఫాలో చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతసలు నమస్తే.